కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైల్ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని అందరికి తెలిసిందే, అది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో 1.5-2 లక్షలు లేని గజం లేదు. అది అంత డెవలప్ కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన అవుటర్ డెవలప్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే త్రిబుల్-ఆర్ డెవలప్మెంట్ కావడానికి అక్కడ దాకా విస్తరించడానికి 5 ఏళ్ళు కూడా పట్టదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ త్రిబుల్-ఆర్ బేస్ చేసుకొని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. పిల్లలకి మనం ఆర్థికంగా భద్రమైన భరోసా ఇచ్చిన ఏంటి డంపింగ్ అని తీసుకెళ్లి చూపించి ఇక్కడ కొనమంటాడంటే నీకు తెలీదు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు డంప్ చేస్తున్నారంటే ఇదంతా లెవెల్ చేసి ఇది ఒక ప్లేస్. అది ఇవాళ చెన్నైలో అన్నానగర్ అని ఎన్ని కోట్లు, అదే అన్నానగర్, అదే ఎన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు అండి అది. అక్కడ ఏకర్ ఇస్ దగ్గర 100 crores ఉంది ఇప్పుడు. సో అలాంటి చోట్లంతా ఆయన చెప్పినప్పుడు మేము అసలు వినలేదు.